ఇవాళ ఏదైతే ఇప్పుడు ఆటో డ్రైవర్ గురించి అతను చెప్తున్నాడో అతను ఆల్రెడీ మేము సైబర్ క్రైమ్ కి మేము రిపోర్ట్ చేసాం. పోస్టులు డిలీట్ చేసేస్తే అతను ఏదో పోస్టులు డిలీట్ చేసి అతనేం పోస్టులు పెట్టలేదు, అతను రాధాకృష్ణ గారిని ఏమనలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు అని అంటే కుదరదండి. ఇవాళ డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపో, ఇవాళ మీకు పప్పం కడుపుకుంటా ఉపయోగపడతాయి అన్ని. సైబర్ క్రైమ్ లో ఆల్రెడీ కంప్లైంట్ చేసాం. అతను పెట్టినటువంటి పోస్టులు తాలూకా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా బయటకు రావడానికి మాకు కొంచెం టైం పడుతుంది. బయటకు వస్తాయి. వచ్చాక నీ ప్రెస్ మీట్ కి అలాగే మీ పక్కన కూర్చొని మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అండి. నీ పక్కన ఒక అతను కూర్చోబెట్టుకుని మాట్లాడతాం. వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. అతను శివరాత్రి రోజు ఒక చోట కార్యక్రమం జరుగుతుంటే ఎదురుగా క్రిస్టియన్ మీటింగ్లు జరుగుతుంటే వాళ్ళు ఏదో మైక్ సౌండ్లు ఎక్కువ పెట్టారని ఇతను వెళ్ళి కొంచెం వాళ్ళ దగ్గర గొడవ చేస్తే ఇతని మీద మన ఎస్సీ సోదరులందరితోటి కూడా నీ పక్కన ఇప్పుడు ఎవరైతే నీ పక్కన కూర్చుని నువ్వు చెప్పినట్టల్లా తందాన అంటున్నాడో అతని మీద కూడా కేసు కట్టిస్తాకే విపరీతమైన ఒత్తిడి తెస్తే అతను హిందూ సమాజం ద్వారా హిందూ సేవకులందరినీ కూర్చోబెట్టి మన ప్రత్యూష థియేటర్ దగ్గర ఆంజనేయ స్వామిలో మీటింగ్ పెట్టి ఇది దుర్మార్గం దౌర్జన్యం అన్నాక మళ్ళీ కంప్లైంట్ వెనక్కి తీపిచ్చి మళ్ళీ అతని దగ్గర తీసుకున్న సంగతి మీరు మర్చిపోయారండి. ఇవాళ అతనికి ఏదో పదవి ఇచ్చే జిల్లాలో ఇవాళ అతను పక్కన కూర్చోబెట్టుకుని చేసిన తప్పులన్నీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదంటే గడిచిపోద్ది అనుకుంటున్నారా? ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇంకా వేరే పార్టీలో సొంత పార్టీలో పెట్టి మమ్మల్ని నలిపేశాడు ఆయన. ఎవరైతే ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన చూడండి. ఈయన ఎవరైతే ఇవాళ వెనకేసుకొస్తున్నారో ఆటో డ్రైవరు రాధాకృష్ణ గారిని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యే వ్యక్తిని ఇతను ఏ విధంగా మాట్లాడాడో చూడండి. ఇతను పెట్టిన పోస్టులు పవన్ కళ్యాణ్ మీద సైబర్ క్రైమ్ కి మేము రిపోర్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకసారి నువ్వు పోస్టులు ఎలా పెట్టకు తమ్ముడు, మనందరం ఎంతమంది వైసీపీలో ఉన్నాం, నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ని, నువ్వు ఇటువంటి పోస్టులు పెట్టడం తప్పు అంటే అతను కులానికి అంటగట్టాడు. అది కులం పేరుతో మేము కాపులమే, మా కాపులు ఎవరికి లేని బాధ నీకేంటి అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కాపు అనే కులాన్ని పోస్తారండి మీరు అందరూ కలిసి. ఈయన నిన్న మాట్లాడతా మాజీ మంత్రి గారు ఏమంటాడండి, కాపుల అబ్బాయి ఆటో తోలే వాళ్ళు కాపులు ఉన్నారు, మా గౌడస్ ఉన్నారు, చెట్టుపల్లి చేసుకున్నారు, మా యాదవ్ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవాళ కాపు అంటే కుల రాజకీయం చేయడానికి తణుకులో మళ్ళీ బయలుదేరారా? ఆల్రెడీ 72,000 తేడాతో ఓడించారు. సిగ్గులేదా? మళ్ళీ వాళ్ళ కుల రాజకీయాలు చేస్తారా తణుకొచ్చి? మేము నోరెప్పుడు మొదలెడితే చాలా దూరం వెళ్తుందండి ఏదైనా. ఎవరెవరిని ఎలా బాధించేవన్నీ మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది మీకు ఖబర్దార్, జాగ్రత్తగా ఉంటాడు మాజీ మంత్రి గారు. నీ మేనల్లుడిని ఎన్ని బాధలు పెట్టావు? తల్లికి నీకు మేనల్లుడికి గొడవలు పెట్టేశావు, తల్లితో కేసులు పెట్టిస్తాక రెడీ అయ్యావు సొంత మేనల్లుడి మీద. బండారు శ్రీనివాస్ పెట్టేసలేదు నువ్వు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవరైతే మన సుబ్బయ్య ఉన్నాడు, ఏలూరు నెరుసు వెంకట సుబ్బయ్య, అతన్ని అడ్డు పెట్టుకుని అందరి దగ్గర దందాలు చేసి రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు రక్తం పీడించావు చెరువుల రూపంలోనూ. 2009 నుంచి 2014 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎంతమందిని బాధలు పెట్టావు నువ్వు. ఒక బీసీ సోదరుడు నెరుసు వెంకట సుబ్బయ్యనే ఎలక్షన్ ముందు మీ అబ్బాయి ఎక్కడ ఎంపీగా నిలబడ్డాడు కదా, ఇది మీకు ఇబ్బంది అవుద్దేమో అని చుట్టూ ఉన్న యాదవ్ సోదరులు బీసీ సోదరులు గొడవ చేస్తే నేను నీకు సెటిల్మెంట్ చేస్తాను, నీకు డబ్బు ఇస్తాను, నువ్వు నన్ను అల్లరి చేయకని చెప్పి ఇవాళకి కూడా నరసు వెంకట సుబ్బయ్యకి రూపాయి బిళ్ళ కూడా నువ్వు వెనక్కి ఇవ్వలేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళని నువ్వు ఎంతమందిని ఎలా బాధ పెట్టావు. ఇక్కడ సోదరులు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఆర్ఎంఎల్ రాధాకృష్ణ గారు అనే వ్యక్తి వివాదాలకు దూరం. ఇంతకుముందు అలాగే నువ్వు మొన్న వీడియోలో మాట్లాడుతున్నావు, ఆయన ఎవరినో కమ్మలతో కొట్టించాడని, లేదంటే ఎవరో ఆడవాళ్ళని గుండ్ల మీద చెయ్యేసి దోసాడని, ఇలాంటి మాటలు మాట్లాడే 72,000 తేడాతో ఓడిపోయావు. సిగ్గు తెచ్చుకోండి. ఎక్కడైనా మీరు 72,000 తేడాతో తణుకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మట్టి కల్పించారు. ఇప్పుడు మీకు తణుకులో మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావో రేపు పొద్దున ఎవరికీ తెలియదు. ఇవాళ నువ్వు రాధాకృష్ణ గారి క్యారెక్టర్ని మళ్ళీ నువ్వు బురజల్లాలని చూస్తున్నావు. ఎంతో శాంతంగా ఉండే ఒక వ్యక్తి ఎవరైతే ఆటో డ్రైవర్ అతను ఉన్నాడో అతను ఉండ్రాజవరం జంక్షన్ నుంచి కేశవాంగుంటూరు రోడ్లోంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు దారి ఇవ్వకుండా అతను ఇష్టం వచ్చినట్టు వస్తే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను దిగి ఏంటిది అని అడిగితే ఆయన అమ్మనా బూతులు తిడితే, ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి అడిగితే ఆయన కూడా బూతులు తిడితే అతని మీద కేసులు పెట్టక ముద్దెట్టుకుంటారండి.
ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రథమ పౌరుణ్ణి అతను నోటికి వచ్చినట్టల్లా బూతులు తిడతాడు ఆటో డ్రైవర్. ఇంతకు ముందు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు, నువ్వు మంత్రిగా పనిచేసావు. మీతో గొడవలు జరిగాక చాలా సార్లు మీ క్యాన్వా ఎదురు మేము వచ్చాం. ఎప్పుడన్నా నీ క్యాన్వాకి అడ్డు ఇవ్వకుండా నిన్ను ఆఫ్ చేసి ఎక్కడన్నా రోడ్ల మీద గెలవ చేసాం మేము. చేస్తే మీరు ఇవాళ తణుకులో ప్రెస్ మీట్లు పెడతారా? చెప్తున్నాం మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టి మా రాధాకృష్ణ గారి ప్రతిష్టను దిగజారుద్దామని చూస్తే ప్రతిదీ కూడా మేము రికార్డెడ్ గా సమాధానం మీకు చెప్తామని, అదేవిధంగా నేను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద ఆరోపణలు చేస్తారో ప్రతిదీ నిజమని, అవన్నీ కూడా మీరు రూరల్ పోలీస్ స్టేషన్ లో చెక్ చేసుకోవచ్చని ప్రతిదీ తెలియజేస్తూ, నా మీద 3 అట్రాసిటీ కేసులు కట్టించావు నీ దగ్గర ఉండగా, నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ఎదరికెళ్ళాలని, ఇలాంటి బోగొద్దాలు ఇక ముందు చాలా బయట పెడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి గారి ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అంబేద్కర్ గారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈయన మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి 6 పథకాల కార్యక్రమం చేస్తా ఉంటే స్వయంగా వాళ్ళ కార్యకర్త ఫోన్ నుంచి నాతో మాట్లాడి, మీరు నాయకులు సంకన ఆపుతున్నారు, మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారా, మీరు ఇంటింటికి తిరుగుతారా అని నన్ను టౌన్ పోలీస్ స్టేషన్ పంపించిన వ్యక్తి సిఈ గారిని అక్కడికి రప్పించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ రోజున చాలాసేపు సుమారు 2 గంటల సేపు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. ఆ రోజున అదొకటి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఒక ప్రముఖ పారిశ్రామిక పుట్టినరోజు వెళ్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పళ్ళు పంచిపెట్టడానికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కేక్ కట్ చేస్తాకు వచ్చారని అక్కడ డాక్టర్ అబద్ధం చెప్తే ఆ డాక్టర్ చేత నా మీద కేసు కట్టించిన వ్యక్తి, పార్టీ 1 నోటీస్ ఇప్పించిన వ్యక్తి ఈ కార్మూర్ నాగేశ్వరరావు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దీపావళి పండుగ రోజు బాలుర ఉన్నత పాఠశాలలో ఒక 2 తాగుబోతులు ఒక వాటర్ బాటిల్ కోసం కొట్టుకుని ఒకడి మీద ఒకడు కొట్టుకుని ఒకడు చనిపోతే దాని మీద విపరీతంగా ప్రెస్ మీట్ పెట్టి మరి టీడీపీ నేత, స్థానిక నేత ఇతర హస్తం ఉంది, విచారణ చేయండి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ లో మీరు సవాల్ ఇస్తారు. 10 రోజులకి అసలు ఆ చంపిన వ్యక్తి దొరికాక మళ్ళీ మీరు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదు. అప్పుడు అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తే తణుకు ప్రజలందరూ నమ్మేస్తారు అనుకుంటున్నారు. అది ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి నిన్న మొన్న స్థానిక ఛానల్స్ ప్రచారం చేసినాయి. ఆయన స్వభావం ఎటువంటిది అని అన్ని వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఎన్ని అబద్ధాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ఇలాగా అలా చిల్లర పనులు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు మందలించండి, వాళ్ళ గాడిలో పెట్టండి, అంతే తప్ప వీళ్ళ మీద ఉసుగొల్పి అబద్ధాలు చెప్పి కేసులు కట్టించి ఇలాంటివన్నీ మానుకోవాలని ఈ సందర్భంగా మీకు ఒక హెచ్చరిక మేము చేస్తా ఉన్నాం.